ఎవరికి అవకాశం ఇచ్చిన దైవజనానికి ఆమె వందాలండి. ఇప్పుడు చెప్పిన వాక్యం వదిన చెప్పలేదు. ఏ వాక్యం చెప్పారండి? ఇప్పుడు దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో శక్తి గురించి చెప్పారు. అందరికీ అర్థమైందండి. నేను దేవుని ఎదురువారు గొప్ప కార్యాలు బలంగా ఎలా చేస్తారో మాటతో మీ ముందు వాక్యం చెప్తాను. ఇప్పుడు దానియేలు గ్రంథము 11వ అధ్యాయం క్షమించండి, ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 పరిశుద్ధానికి స్తోత్రములు తండ్రి యేసయ్య. అయ్యా ఇవ్వనాడు గ్రంథం యాగ్రంథం గొప్ప దేవుని గమ్యమైన దివ్యమైన నామముకు వేవేల స్తోత్రములు తండ్రి యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభావం తండ్రి దేవుని వాక్యంలో తండ్రి ప్రభావం తండ్రి వాక్యం ఎంతో శక్తి ఉన్నది. ఆ వాక్యమే తను బ్రతికిస్తున్నానని చెప్పారు. ఇదిగో తండ్రి రెండో మాటగా తండ్రి ప్రభావం తండ్రి నిలబడుచుండగా తండ్రి బలహీనులు తండ్రి ధైర్యం చైతన్యం ఎంత చేతనగా తండ్రి ప్రవేశం మాట్లాడుతూ నేను కాదు తండ్రి నీవే నాతో మాట్లాడు తండ్రి ప్రవేశం ఆనాడు తండ్రి ప్రవేశం మోసే తండ్రి నేను తండ్రి ఆహారం బోర్గా వాడుకున్నాను నిజమే తండ్రి. ఆ విధంగా మోసే విధంగా తోడుగా తండ్రి ఆకులు తండ్రి బిడ్డలు తండ్రి ప్రభావ అతని రీతిగా తండ్రి ప్రవేశం ఆ వాక్యం తండ్రి ప్రభావ వారు నాటబడాలి తండ్రి ప్రేమ చేతనగా తండ్రి ప్రభావం ఆ వాక్యం నాటబడుతుంది తండ్రి ప్రభావం ఫలించి కొమ్మగా తయారు చేస్తున్నట్టు తండ్రి సృష్టి ప్రవేశం. ఇప్పుడు చెప్పు ఏమైనా తప్పులు పక్కన క్షమించండి. ఏ మాట్లాడేది తండ్రి పని మాట్లాడేది తండ్రి ప్రభావం ఆ మాటలు తప్ప ప్రవేశం అన్ని విషయాలు తండ్రి ప్రవేశం నీవే సహాయకుడు ధైర్యం నడిపించమని అతి పరిశుద్ధంగా చేస్తున్నాను పలుకుతండి. ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం చివరి వచనం అండి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. తమ దేవుని ఇక్కడ అందరూ దేవుని ఎరిగి వచ్చేద్దామండి. ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకొని ఈ గురించి కూడా అందరూ వచ్చేద్దామండి. దేవుడు ఎరిగి ఉన్నామంటే ఏంటంటే అర్థం, మన జీవితంలో ఏడు అద్భుతం చేస్తున్నా దేవుడు ఎదురు అర్థం అండి. అది కాదు, దేవుడు ఎదురున్నా ఉంటే ఆయన చేస్తున్నా చేయకపోయినా ఏదైనా కార్యం మన పట్ల చేయకపోయినా ఆయన ఎదురున్నామని అర్థం అండి. నేను ముగ్గురు వ్యక్తుల గురించి చేపడతాను ఈ రోజునండి. దేవుడి ఎదురు అద్భుత కార్యం చేసే వారు ముగ్గురు వ్యక్తులు. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళి చూడగా పుట్టింది మొదలుకుని కుంటివాడిని ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుగుటప్పుడు కొందరు ప్రతి దినము వారిని శృంగారమున దేవాలయ ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొక్క ఏమైనా దొరుకుతుందని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచెను. అతడు పేతురు వెండి బంగారం ఎంత లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వారి పాదములను చీలమంటములను బలం పొందును. వాడి దిక్కును లేచి నిలిచి నడిచెను. నడుస్తూ గంతులు వేయించు దేవుడు చూపిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. ఇక్కడ ఏముందండి? ఇక్కడ అపొస్తలుల కార్యాల్లో 3వ అధ్యాయంలో అండి పేతురు గారు యోహాను గారు పగలు 3 గంటలకు ప్రార్థన కార్యమున దేవాలయానికి వెళ్ళి చూడగా పుట్టినది మొదలు కుంటుబడిన ఒక మనుషుడు మోసుకొని కొనుక్కోబడుచుండేది. ఎవరి ఇక్కడ పేతురు గారు యోహాను గారు శృంగారమని దేవాలయానికి వెళ్ళిచున్నారండి. పగలంటే తెల్లవారుజామునండి 3 గంటలకు వెళ్ళిచుండగా పుట్టినది మొదలు కుంటుబడిన ఒక భిక్షకుడు. వీడెవరు అంటే తేరు చూస్తున్నామంటే ఇద్దరు దైవం వెళ్తానికి తేరు చూస్తున్నామంటండి. తేరు చూస్తూ వెళ్ళిచుండగా అప్పుడు ఆ భిక్షకుడు పేతురు గారు యోహాను గారిని తటస్థించి చూస్తున్నామంటే నేనెవరో నీ వద్ద ఏమైనా దొరుకుతుందేమో అని ఆలోచించి చూస్తున్నామంటండి.
అప్పుడు యోహాను గారు పేతురు గారు ఏమంటారంటే, పేతురు యోహాను వారిని తేరు చూచి మా తట్టు చూడమనేది వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యొక్క లక్ష్యం ఉంచెను. అక్కడ పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగిందని ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో. ఇక్కడ పేతురు గారు భిక్షకుడు ఎదురయ్యారు కదండి, వారు ఆగారన్నమాట ఆ భిక్షకుడి దగ్గర. మా దగ్గర మాకు ఏమీ లేదు కానీ మాకు కలిగేది అంటే పేతురు యోహాను గారు ఎవరంటే చెప్తాను, దేవుని ఎరిగిన వారు. దైవజనులుగా దేవుడు ఎరిగిన వారు, యేసు ప్రభువు గారు శిష్యులు మాట. ఆ 12 మందిలో ఇద్దరు మాట పేతురు యోహాను గారు మాట. వారు వెళ్తుండేటప్పుడు ఆయన దగ్గర భిక్షకుడి దగ్గర ఆగారన్నమాట. ఆగి ఆయన ఏమన్నారండి, వెండి బంగారం ఇద్దరు లేవు కానీ మాకు కలిగినది అంటే ఏమి ఇస్తున్నారు, వారు ఏం కలిగి ఉన్నారండి, యేసు నామములో కలిగిన దేవుడు ఆత్మ కలిగి ఉన్నారు. ఆయన ఆరోహణమైనప్పుడు 12 మంది శిష్యుల మీదకి ఆ అభిషేకంలో వారికి ఇచ్చారన్నమాట. యేసు ప్రభు గారు తన శిష్యులైన మీదకి మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వాత పరిచయం చేయండి అని ఆ శిష్యులందరికీ ఇచ్చారన్నమాట అధికారులు. అన్న నామం అనేక దెయ్యములు వెళ్ళగొట్టండి, అద్భుతాలు చేయండి అని శిష్యులకి ఇచ్చారన్నమాట. ఆ నామములోనే అంటే నజరేయుడు యేసుక్రీస్తు నామమున ఆ భిక్షకుడు అంటే చెప్తున్నామండి. నజరేయుడు యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడిచి పట్టుకొని లేవనెత్తారు. వెంటనే వాడి పాదములను చీరమంటలను బలమును జరిగింది. ఏమని చెప్పారంటారు, యేసు నామములో చెప్పారండి. వెంటనే ఆ కుంటి భిక్షకుడు లేచి గంతులు వేయించు దేవుని మందిరం వారితో కూడా స్తుతించు వెళ్ళారండి. హల్లెలూయా. అదే 2వ వ్యక్తి చూసుకుందామండి. 2వ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించినది కనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని కూడా లేపి మేము మీతో కూడా తన ఎదుట నిలవైపు పెట్టుకు ఎదిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, అపొస్తలులైన పౌలు గారు కాబట్టి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నామండి. విశ్వసించిన కనుక మాట్లాడేది అని రాయబడిన ప్రకారం అటు విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారు ప్రభువుని యేసు లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టిన ఎదిగి మేము విశ్వసించున్నామని మాట్లాడుచున్నామండి. ఇదే మాట ప్రకారంలో అపొస్తలులైన పౌలు గారండి దేవుడి విషయంలో చాలా ఎన్నో సోదరులు ఎన్నో శ్రమలు వచ్చాయండి. అయినప్పటికీ సౌలుగా ఉన్న అతన్ని పౌలుగా మార్చనమాటండి. ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ దేవుని యొక్క విశ్వాసం తొలగిపోలేదన్నమాటండి. అదే ప్రకారము ఆయనకి విశ్వాసం ఇచ్చి వాక్యం చెప్పి 2వ మాటగా చెప్తున్నామండి. 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయన అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన అప్పగించిన దానిని ఆయన కాపాడుతాడని నమ్ముచున్నాను. పౌలు గారి జీవితంలోని అనేక శ్రమలు వచ్చినాయండి, చాలా శ్రమలు వచ్చాయండి. సౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చబడ్డాడు. ఈ లోకంలో అనేక శ్రమలు వచ్చినప్పుడు కానీ ఈ శ్రమ అనుభవించున్నాను కానీ నేను నమ్మిన దేవుని ఎన్నడూ విడబడలేదు అని విడిచిపెట్టలేదు అంటండి. మనం ఈ లోకంలో ఉంటే విడిచిపెడతాం లేదని చెప్పండి. ఈ శ్రమలు వచ్చినట్టే చాలా శ్రమ వస్తే చాలు, అయ్యి దేవుడు ఏం చేస్తుంది అనే ఒక దేవుడి మీదే నిర్ణయిస్తామండి. చేస్తాం ఏం చెప్పండి అనేది చేస్తాం కదండి. అయితే పౌలు అయితే ఆయన చాలా విషయంలో ఉంటాయి. ఎన్నో శ్రమలు వచ్చినాయి, తమ జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ విడిచిపెట్టలేదండి. ఆ శ్రమ ఏంటో సాక్షి పెడతానండి. 2 కొరింథీయులు
11వ అధ్యాయం 23వ వచనం. వారి క్రీస్తు పరిచారకుల వారు క్రీస్తు పరిచారకుల మనతో చదవండి, నాకు చెప్పండి అమ్మా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారి క్రీస్తు పరిచారకుల వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. వెలుగువాడని మాట్లాడుచున్నాను. నేనును నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు క్రీస్తు పరిచారకులు మరి విశేషముగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చెరసాలలో నుండి అపరిమితముగా దెబ్బతింటిని. అనేక మార్లు ప్రాణాపాయంలో నుండి యూదుల చేత 5 మార్లు ఒక తక్కువ 4 దెబ్బలు తింటే ముమ్మారు బెత్తులతో కొట్టబడుతుంది. ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది. ముమ్మారు వాడ పల్లి శ్రమ పడుతుంది. ఒక రాత్రి ప్రజలు శ్రమలు గడిపితే అనేక ప్రయాణంలోనూ నదుల వల్ల ఆపదను, దెబ్బల వల్ల ఆపదలోను, నా స్వజల వల్ల ఆపదలోను, అన్ని జనుల ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సముద్రంలో ఆపదలోను ఉంటాయి. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. పౌలు గారు చెప్తున్నారండి, చాలా శ్రమలు అనుభవించారండి. మనమైతే లోకంలో అంటే అన్ని శ్రమ వచ్చినట్టే విడిచిపెడేస్తామండి. ఆయన అయితే తన సువార్త ఎప్పుడైతే దేవుని ఎప్పుడైతే ఎరిగి ఉన్నాడో అప్పటి నుంచి చాలా శ్రమ అనిపించండి లోకంలో అండి. ఎన్నో మన దగ్గర చెప్పిన వాక్యంలో కూడా సోలో ఒక పైన వాళ్ళలో వెళ్తుంటే పాము విషయం కలిసి అంటే వాక్య ప్రజలు చెప్తున్నాను కానీ అంతగా ప్రిపేర్ దేవుడు వాక్యం ఉందండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు అంటున్నాను నాకు ఉన్నది అర్థమైన రీతిగానే చెప్తున్నది దేవుడు వాక్యం ఉండదు. అంటే చాలా విషయంలో శ్రమ పడ్డాడు, ఎన్నో విషయంలో శ్రమ పడ్డాడండి. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు ఎప్పుడండి. నా పరుగును తుదిముట్టించిందని, నా పరుగు నీతి కిరీటం సిద్ధంగా ఉన్నదని ఎంతో ఆశపడ్డాడండి. సౌలు అయితే 28 నుంచి చదువుకున్నాను. ఇవియు కాక సంఘములన్నిటి కూర్చిన చింతయు కలదు. ఈ భారము దినమున కలుగుతున్నది. హల్లెలూయా. యువగా చాలా సంఘములు స్థిరపరిచారు సౌలు గారికి అండి. కొన్ని సంఘాలని ఇంకా రాసిన సంఘాలను కూడా అపోస్తల కాలం నుంచి ఎన్నో సంఘాలను ఆయన జీవితం రాసుకుంటూ వచ్చారండి. అనేక ప్రవక్తలు కూడా ఆయన నేర్పారు కూడా అనేక వ్యక్తులు కూడా అండి. అలాగే ఒక వ్యక్తి గురించి చూద్దామండి. యోగు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. ఇక్కడ ఎవరు మాట్లాడుతుంది? యోగు భక్తులు మాట్లాడండి. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. యోగు గారి సంగతి అందరికీ తెలుసు కదా, స్టోరీ అండి. యోగు గారి చరిత్ర అందరికీ తెలుసు కదండి. చాలా శ్రమలండి. యోగు అంటే నీతిమంతులు లోకంలో ఎవరైతే చెప్పారు దేవుడే సాక్ష్యం ఇచ్చారండి. ఆయన యథార్థవంతుడండి, ఆయన న్యాయవంతుడు, దేవుడైతే భయభక్తి కలిగినాడు. తన కుటుంబంలో తన పిల్లలైతే ఏ పాపం చేస్తున్నారండి అన్నోదయమే తెల్లవారుజామునే ఒక్కొక్క నిమిత్తం పాపార్థపడి అర్పించండి యోగు గారిని. ఏమైనా దేవుడి విషయంలో పాపం చేశారేమో అని అది ఏమైనా పాపం దేవుడు కోరిక అర్పణ ఆ రోజుల్లో అయితే దేవుడు అర్పణని అర్పించవండి. ఈ రోజు మనకి దేవుడు అయినా అర్పణ అర్పించక మన దేవునండి దేవుడు కోరుచున్నాడు. ఆయనే పనిగా తన 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 ప్రియకుమారుడు దేవుడు అప్పగించున్నాడండి. హల్లెలూయా. యోగు తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన సంతానాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ భయపడలేదండి. ఎందుకంటే నా విమోచకుడు సత్యముడని నిలిచాడని ఎదుగున్నాడు అంటండి. అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎందుకంటే భయపడలేదండి. తన భార్యలో శోధన వచ్చింది. అయినప్పటికీ ఎప్పుడు మనం కీడు అనిపిస్తామో మీరు కూడా అనిపించాలి, ఎప్పుడు మీరు ఎల్లప్పుడు మీరు అనిపించడమో కీడు కూడా అనిపించాలని చెప్పాడు యోగు గారిని. అనేక శ్రమలు వచ్చినప్పుడు యోగు భయపడలేదు అని చెబుతున్నాడు. అయినప్పటికీ దేవుడు ముందు ఎదిగి ఉన్నాడు. ఎందుచేతండి దేవుని ఎదుగు వారు బలంగా గొప్ప కారణం చేస్తారు కాబట్టి ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడండి. ఈ 3 మార్కులు తీసుకున్నారంటే అతను మొన్న సన్మానం అయితే మనకి సోమవారం అవసరంగా చెప్తున్నారండి చెప్పాలని. నేను అంతగా ఏమైనా ప్రిపేర్ అవ్వడానికి టైం విషయంలో తెలియకుండా ఏమైనా తప్పులు మనం క్షమించండి. అతని ఈ మాట గురించి నేను తీసుకున్న అంశం వేరే అంశం అనేక అంశంలో మాట్లాడమన్నాను.
అని ఇది రెండోసారి చెప్పడం అంత తాకిడి ఉన్నప్పుడైతే వాళ్ళు ఒక్కొక్క ప్రార్థనప్పుడు చెప్పుకోవాలని ఎప్పుడో ఒక తాకిడి ఉన్నప్పుడు అండి ఇప్పుడు తరగతి నుంచి ఏమనుకోమండి దేవుడికి ఇచ్చిన వారికి దేవుడి గురించి ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధ సర్వశక్తి చెప్పినందుకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎందుకు చెప్తున్నా తండ్రి దేవుని పరంగా గొప్ప కారణం చేస్తారని మాట నేను ఇంకా వివరించాలి ఎన్నో మాటలు నేను ఎన్నడూ తండ్రి విడిచిపెట్టలేకపోయినా తండ్రి అనేక క్రమాలు వచ్చినప్పుడు తండ్రి ఎందరో నేను వాడుకున్న దేవుడు తండ్రి ప్రభుత్వ దావీదు మోసే ఇంకా పరంపత్తులు ఎంతో మంది వాడుకున్న అయ్యా తండ్రి ప్రభు నీ ప్రేమిడి బిడ్డలకు తండ్రి చెప్తున్నాను తండ్రి ప్రభుత్వం నాలో తండ్రి ఏం తప్పులు క్షమించి తండ్రి ప్రభు ఎందుకు చెప్తున్నారు తండ్రి ప్రభుత్వం అయ్యా తండ్రి మనుషులుగా భయపడి వారు నాలో తండ్రి భయపడి వద్దు నేను సహాయం చేస్తాను వాళ్ళ నుంచి దేవుడు తండ్రి ప్రభుత్వం ఆయన ఇప్పటికీ తండ్రి ప్రభుత్వం అనేక మాటలు తండ్రి ప్రభుత్వం నీ బైబిల్ చదవాలి తండ్రి తండ్రి ప్రభుత్వం చదివే కొడుతుంది అనేక విషయాలు తండ్రి ప్రభుత్వం భయపడకుండా తండ్రి ప్రభుత్వం ఎన్ని ఉండాలి తండ్రి వాక్య ప్రకారం జీవించాలి తండ్రి ప్రభుత్వం ఈ లోకంలో ఎక్కడ చూస్తున్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు భయపడవద్దాము తండ్రి ఆలోచన ప్రభుత్వం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి చేతిగా అప్పించుకున్నట్టు చేస్తూ ప్రభావ వారి అనేక శ్రమలు అనేక బాధలు వచ్చినప్పుడు వేరుకున్న దేవుడు కానీ వారి జీవితంలో అక్రమంలో నీవే సహాయం చేస్తున్నప్పుడు వేడుకుంటూ అతి పరిశుభ్రాన్ని చేస్తున్నా ప్రభుత్వం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.